శ్రీ రేలంగి మంటలాంబ అమ్మవార్ల విశిష్టత. శ్రీ మంటలాంబ అమ్మవార్లు పశ్చిమ గోదావరి రేలంగి గ్రామ దేవతలు. విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థం వచ్చిన శ్రీరామ లక్ష్మణులు రాక్షసి తాటకిని సంహరించగా ఆ రాక్షసి తల రాలింది ఈ ప్రదేశంలోనే. కాలక్రమంన రాలింది పేరు రేలంగిగా మారినది. స్త్రీ హత్యా దోష నివారణార్థము శ్రీ రామచంద్రునిచే ప్రతిష్ఠింపబడిన శివలింగము తాటకేశ్వర స్వామిగా జగత్ ప్రసిద్ధి చెందినది ఈ రేలంగిలోనే. ఈ గ్రామంలో పరమ పవిత్రమైన గోస్తని నదీ తీరంలో శ్రీ మంటలాంబ అమ్మవార్లు వేంచేసి ఉన్నారు. ఈ దేవతలు సమస్త శక్తి స్వరూపిణులు, వాంఛితార్థ ప్రదాయినులు. జాత్యాది భేదం లేకుండా అందరి చేత అర్చనలు అందుకుంటున్న మహాశక్తి సమన్విత జగన్మాత శ్రీ మంటలాంబ. త్రేతాయుగంలో విశ్వామిత్ర మహర్షి చేసిన యాగము రామ లక్ష్మణులచే రక్షింపబడి దిగ్విజయము కాగా ఆ యాగం నుండి జ్వాలాముఖి, జ్వాలామాలిని అను నామములతో ఇరువురు దేవతామూర్తులు ఉద్భవించి యాగఫలమును మహర్షికి అందజేసిరి. వారు ప్రప్రథముగా కౌశిక మహర్షిచే పూజింపబడిరి. తదుపరి జనులు మంటల నుండి ఉద్భవించిన దేవతామూర్తులను పెద్ద మంటలాంబ, చిన్న మంటలాంబ అను పేర్లతో పూజిస్తూ స్వాభీష్ట సిద్ధిని పొందుచున్నారు. మహామహిమాన్వితమైన శ్రీ మంటలాంబ అమ్మవార్ల అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రతిదినము 3 సార్లు పఠించిన వారికి సర్వాపదలు తొలగి సర్వశ్రేయస్సు, సకల శ్రేయస్సు కలుగును. చింతిత మనోరథములు సిద్ధించును. శ్రీ మంటలాంబ ప్రసాద సిద్ధిరస్తు. ధ్యానం. రేలంగిపుర దేవతాం భగవతీం జ్వాలాముఖీం మంగళం, జ్వాలామాలిని రూపిణీం సురనుతాం సద్బుద్ధి సిద్ధి ప్రదాం. శ్రీ విద్యాంచ మహర్షి కౌశిక మహాయాగాన లోద్భసినీం మాయామోహ వినాశినీం విభావదాం శ్రీ మంటలాంబాం భజే.